హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ నైట్ పార్ట్ 1 ప్రోమో చూద్దాం. ముగ్గురు అమ్మాయిలు అతన్నే కోరుకున్నారు. ముగ్గురిలో ఒకరిని అతను మనసారా ప్రేమించాడు. మరి అతని ప్రేమ ఎవరికి సొంతమో తెలియాలంటే ఈ కథ చూడాలి. ఈ స్టోరీ రొమాంటిక్‌గా ఉంటుంది. నచ్చని వాళ్ళు దయచేసి చదవటం మానేయండి. నేను స్టోరీ కోసం కొన్ని సీన్స్ వాడడం జరిగింది. ఇక రొమాన్స్‌లో తడిచిపోతారు. నమ్మట్లేదా? అయితే వచ్చి మన ఈ స్టోరీని చదువుతూ ఫాలో అవ్వండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమృతం కలిసిన రాత్రి, అతనితో గడిపిన రాత్రి, వలపుల వరదలా తడిసిపోని అంటూ రేడియోలో రొమాంటిక్‌గా పాట వస్తుంటే అతని ఆలోచనలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. 29 ఏళ్ల కుర్రాడు. కొత్తగా పెళ్ళయింది. ఇక ఈరోజే మొదటి రాత్రి కావటంతో సముద్రంలా పరిగెడుతున్న అతని ఆలోచనలోంచి కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. వేగంగా వర్షం పడుతుంది. అంతకంటే వేగంగా అతని ఆలోచనలు ఉన్నాయి. పాతకాలపు పందిరి మంచం అందంగా మల్లెపూలతో అలంకరించి ఉంది. గుప్పుగా అగరొత్తుల పొగలతో స్వీటు, హాటు, పూలు, పండ్లు ఇలా రకరకాల స్వీట్లతో ఉన్న ఆ రూమ్‌నంతా చూస్తున్నాడు అర్జున్. మనసులో అలజడి, గుండెల్లో బాధ. ఆ వర్షాన్ని చూస్తూ అందమైన ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచి చూశాడు. మూసిన రెప్పలపాటున అతని ప్రేయసి కదిలాడింది. ఇదే పాటంటే ఇద్దరికీ ఎంతో ఇష్టం. వారి జీవితంలో ఈ పాట ఓ భాగమని ఆమెకు తెలుసు. లేని ఆమెను తలుచుకుంటూ ఎప్పటికైనా నిజాన్ని ఒప్పుకోక తప్పదు కదా అని అనుకున్నాడు అర్జున్ మనసులో. అలా ఆలోచిస్తూ ఉండగానే కొంత సమయంకు ఆలోచనల నుండి బయటికి వచ్చి ఎదురుగా చూశాడు. దేవకన్య ప్రత్యక్షమయ్యింది. ఒక్క క్షణం వెనక్కి అడుగులేసి ఆమెను తదేకంగా తీరువైన ఆకృతిలో అత్యంత సుందరంగా జక్కన్న చెక్కిన శిల్పంలా ఉంది ఆమె రూపు. పిల్లి కళ్ళతో రెప్పలు టపటపలాడిస్తూ సిగ్గుపడుతూ పాలు అతని చేతికిచ్చి ముందుకు చాచింది. ఎరుపెక్కిన చెక్కిళ్లను తడిమి ఆమె చేతులను తాకుతూ పాల గ్లాసు అందుకుని త్రాగాడు. అతని స్పర్శకే ఒళ్ళు జలతరించింది. గుండె వేగంగా కొట్టుకుంది ఆమెది. సిగ్గుతో నేలను చూస్తూ ఎడమకాలు బొటన వేలుతో నేల మీద ముగ్గులేస్తుంది ఆమె. ఆమెను చూసి చిరునవ్వుతో కృతి అని పిలిచాడు అర్జున్. బావా అని అంది ముద్దుగా. అతని వైపు చూడలేదు. ఏంటి బంగారం, నన్ను చూడవా అని ఆమె చిన్ పట్టుకుని పైకి లేపాడు. ఆమె కళ్ళల్లో ఆనందం, బాధ, సంతోషం కలగలిపి అతన్ని ఆర్తిగా చూసింది. ఆమె భావాలకు అర్థం తెలుసు కనుక చిరునవ్వుతో ఆమెను గుండెలకు అదుముకున్నాడు. అతని గుండెల్లో ముఖం దాచుకుంది. ఇద్దరూ అలాగే మంచంపై వాలారు. కృతి, నాకు కొంచెం టైం కావాలి. నేను వెయిట్ చేస్తాను బావా. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను స్వీకరించే వరకు. బయట అందరి ముందు మన భార్యాభర్తల్లా ఉందాం. లోపల ఫ్రెండ్స్‌లా ఉందామని అంది. అతని గుండెలపై ఒదిగింది. థాంక్స్ రా అని ఆమెను వదిలాడు. బెడ్ మీద పక్కకు జరిగి పడుకుంది. కొంత సమయానికి నిద్రపోయింది. అతను మాత్రం తన మాజీ ప్రేయసి ఆలోచనలతో పైన సీలింగ్ చూస్తున్నాడు. అర్జున్ మరిచిన గతం గుర్తు చేసుకుంటున్నాడు. జూలై నెల. కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. రైతుల పాలిట సంతోషాన్ని నింపే రోజులవి. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ డైనమిటిక్ టాలెంటెడ్ హీరో అర్జున్ రెడ్డి. అతను తీసింది కేవలం 5 సినిమాలే. బట్ అతను క్రేజీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం పాన్ ఇండియా రేంజ్లో ఉంటుంది. కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. అతనంటే అందరికీ చాలా చాలా ఇష్టం. ప్రెజెంట్ ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్లో నక్లెస్ రోడ్ ఏరియాలో అర్ధరాత్రి షూటింగ్ కోసం వచ్చారు. కంప్లీట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న సినిమా. ఇందులో హీరోయిన్గా 2 సినిమాలు తీసి హిట్ కొట్టిన సెన్సేషనల్ హీరోయిన్ ధ్రువ చందన యాక్ట్ చేస్తుంది. ఇన్ని రోజులు హీరో మీదనే షూట్ చేశారు. హీరో, హీరోయిన్ రావటం, వాళ్ళపై షూట్ కూడా ఇదే మొదటిసారి. భారీగా వర్షం పడుతుంటే హీరో వచ్చిన కారులో నుంచి దిగలేదు. సీన్ పేపర్స్ చదువుతూ ఉన్నాడు. వర్షం కారణంగా అర్ధగంట లేటుగా వస్తుంది హీరోయిన్. ఇక కారులో ఉన్న అర్జున్ డైరెక్టర్తో మాట్లాడుతున్నాడు. రేపు షూటింగ్ చేద్దాం. అంటే ఇంత వర్షంలో ఎందుకు?
లేదు సార్, ఇది రైనీ సీన్ కదా, ఇలా వర్షం రావటం మనకు మంచిదే సార్, కాస్త తగ్గిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇక ధ్రువ మేడం కూడా రాలేదు. అర్జున్ ఓకే అని కట్ చేసి రోడ్ సైడ్ చూస్తూ సీను ఇమాజినేషన్ చేసుకుంటున్నాడు. దేవకన్యలా రెడీ అయ్యి వచ్చిన హీరోయిన్కు డీప్ లిప్ లాక్ కిస్ ఇచ్చి ఆమెను హత్తుకుని మోకాల మీద కూర్చుని హీరోయిన్కు లవ్ ప్రపోజ్ చేయాలి. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అమృతం కురిసిన రాత్రి, అతనితో గడిపిన రాత్రి, వలపుల వరదలా తడిసిపోననే సాంగ్ ప్లే అవుతుంది. అర్జున్ అలాగే ఇమాజినేషన్ చేసుకోవటం స్టార్ట్ చేశాడు. పాత సినిమా సుమన్ రమ్యకృష్ణ నటించిన ఏమండి పెళ్లి చేసుకోండి సినిమాలోని పాటను యూట్యూబ్లోని ఆన్ చేసుకుని ఫోను పాకెట్లో వేసుకుని చిన్నగా కారు దిగాడు అర్జున్. అతనికి ఎదురుగా నిజంగానే ధృవచందన వచ్చింది. కారు దిగుతూ వర్షం ఆమె మీద పడకుండా చీరను తల మీద కప్పుకుంది. రెప్ప వేయకుండా ఆమెనే చూస్తున్నాడు. లేలేత పాదాలు మొదలు సిల్క్ చీరలో ఆమె రూపురేఖలు చూస్తున్న అతని చూపు ఆమె నడుంపై నాభికి కొంచెం పక్కన ఉన్న పుట్టుమచ్చ మీద ఆగిపోయింది. ఆమె తెల్లటి నడుం, ఎర్రటి చీర, ఇంకొంచెం పైన తీరైన ఎద సంపదను చూసి అతని గుండె 200 మీద కొట్టుకుంటుంది. ధ్రువ అలానే వర్షంలో తడుస్తూ ఉంది. ఆమెను చూస్తున్న అర్జున్కి నోటమాట రాలేదు. తను ఎవరో అనుకుంటున్నాడు. ఆమె ముఖం ఇంకా చూడలేదు. మెల్లిగా ఆమె వైపు వస్తున్నాడు. హీరో ఏంటి అలా వెళ్తున్నాడు అనుకుని టెక్నీషియన్స్ కూడా అలర్ట్ అవుతున్నారు. డైరెక్ట్ కెమెరామెన్ కూడా పొజిషన్లోకి వచ్చారు. స్లో మోషన్ ఆమె వైపు అర్జున్ వెళ్తూ ఉంటే వెనకే కెమెరా వెళ్తుంది. ధ్రువ నడుంపై చెయ్యి వేసి ఆమె ముఖం మీదున్న చీర కొంగును తీశాడు. నారింజ పండు లాంటి కళ్ళు, ఎర్రటి దొండపండు లాంటి పెదవులు, కొటేరి లాంటి ముక్కు, తీరైన కనుబొమ్మలు, ముఖంలో చెరగని చిరునవ్వు, తడిసిన ఆమె మేని నుంచి సువాసన అతనిలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంటే నా మది దోచిన సుందరి ధ్రువేనా అనుకున్నాడు. ఇక్కడో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉందిలేండి. ఇక ఆమె నుదుటిన చిన్న ముద్దిచ్చి ఇన్ని రోజుల్లో ఏ అమ్మాయిని హీరోయిన్ని చూసినా కలగని వింత ఫీలింగ్ మొదటిసారి నిన్ను చూస్తే కలిగింది. నీలో ఏదో మ్యాజిక్ ఉంది. అది నన్ను కట్టి పడేస్తుంది. అయస్కాంతంలా అతుక్కున్నావు ఇక్కడ అని గుండెల మీద వేలుతో చూపించాడు. నన్ను నా మనసును నీ వైపుకు లాగేశావు అని ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. రాడిష్ లిప్స్కు చిన్న షేక్ ఇచ్చి మోకాల మీద కూర్చుని ఐ లవ్ యూ అని చేతుకున్న రింగ్ తీసి ఆమెకు ఇచ్చాడు. ఆమె అందుకునే లోపే అతనే లేచి ఆమె మిడిల్ ఫింగర్కు పెట్టాడు. ఈ కన్నులకే నా జీవితం రాసిచ్చాను అని కళ్ళపై ముద్దు పెట్టాడు. చీరచాటున కెమెరాలు ఇటు సైడు అతని చేతులు ఆమెను ఎక్కడెక్కడో తాకుతూ ఉంటే తను ఏమీ అనలేక మైకంలో ఉండిపోయింది. ఇక తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. ఆమె ఇంకా అతన్నే చూస్తూ ఉంటే ఒంట్లో పుట్టే కోరికలను అదుపు చేసుకోలేకపోతున్నాడు. తన పెదవులను అందుకున్నాడు. ఒక సెకను, 2 సెకన్లు కాస్త ఆ ముద్దు 20 నిమిషాల పాటు కొనసాగింది. ఇద్దరికీ ఇదే తొలి ముద్దు. ఆమె కూడా తెలియని పరవశంతో కళ్ళు మూసుకుంది. అతని జుట్టులోకి వేలు పోనిస్తూ ఆ ముద్దుకు సహకరించింది. టెక్నీషియన్స్ అందరూ కూడా అవాక్కయ్యారు. ఈ సీన్ గ్రాఫిక్స్లో యాడ్ చేసుకోవాలా అనుకున్నారు. ధ్రువ చేసిన 2 సినిమాల్లో కూడా లిప్ లాక్ సీన్స్ ఉంటే కట్ చేయించింది. బట్ అలాంటి ధ్రువ ఇంతమంది ముందే ఇద్దరు కూడా ఇలా ఉంటే కొందరు చూడలేక కళ్ళు మూసుకుంటే మరికొందరు తన ఫోన్లో బంధించారు. మరి ఇంతవరకు ఏ అమ్మాయికి లిప్ కిస్ ఇవ్వలేదు. అందరికీ ఇదొక వింతలా ఉంది. అర్జున్ చేసింది, ధ్రువ చేసింది. మరి వచ్చే భాగాల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ పెడతాను.